ఒక మాట చెప్తున్నాండి, బీజేపీ కాంగ్రెస్ అనేది భూమి ఆకాశం లాగా ఎప్పటికి ఉండదు. అంటే బండి సంజయ్ రేవంత్ రెడ్డి మంచి మంచి సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు ఇప్పుడు అదే మరి కాళేశ్వరంలో జైలు ఎందుకు కట్టలేదు ఇప్పటి వరకు? ఎవరి మధ్య ఉన్నది? ఇది మళ్ళీ కోర్టు పరిధిలో ఉంది, దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. కాళేశ్వరం 1,00,000 కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల మీద వడ్డీ మోపిన కుటుంబం అది. మేడిగడ్డ ఊలిపోయి 3 ఏళ్ళ కుప్ప ఊలింది. నెలకు 7,000 కోట్ల వడ్డీ కడుతుంది. ఎవడిస్తాడు? వీళ్ళు ఇంట్లోకి వెళ్తారా? కల్వకుంట్ల వాళ్ళు ఇంట్లోకి వెళ్తారా? ఫామ్ హౌస్లోకి వెళ్తారా? బీఆర్ఎస్ పార్టీ వాడు ఇస్తాడా? ఒక నీటి పట్ల కూడా మేడిగడ్డ ఊలి చేసిండ్రు, 11% వడ్డీకి తెచ్చిండ్రు కమిషన్ల గురించి. ఫస్ట్ కుటుంబం లోపలేసేయాల. రెండోది ఫార్ములా టెలిఫోన్ ట్యాపింగ్ ఏమన్నా ఉందా? సిగ్గుందా? అసలు హైదరాబాద్ బతకనిచ్చారు వీళ్ళు తెలంగాణలో. ఒక్కొక్క ఫోన్ 5,000 సార్లు ట్యాపింగ్. అధికారులు చేసేది రాజకీయ నాయకులు కాదు. ఇంత దిగజారిన కుటుంబం, దిగజారిన పార్టీ ఏదైనా ఉందంటే ప్రపంచంలో బీఆర్ఎస్ పార్టీ. ప్రధాన ప్రతిపక్షం కదా, ప్రశ్నించే తత్వం వద్దంటారా? అంటే వాళ్ళు అడగొద్దా? ట్యాపింగ్ అన్యాయం జరిగితే ఇప్పుడు ఏదైనా పార్టీ అన్యాయం అండి. ఇప్పుడు రైతుల పట్ల రారు, మరి రైతుల పక్షాన్ని కూడా మేమే మాట్లాడుతున్నాం, అమ్మాయి తరఫున కూడా మేమే మాట్లాడుతున్నాం. అమ్మాయి మళ్ళీ అదే అంటే అమ్మాయి తరఫున వాళ్ళు ప్రశ్నించారు, మేము స్పందించినాం. మేమేం చెప్పినాము? చట్టం తన బంధం చేసుకోవాలన్నాం. కానీ ఇక్కడ రాకేష్ రెడ్డి గారు, మీకైనా నాకైనా ఎవరికైనా తెలిసింది ఏంటంటే ఒక బలమైన కారణం ఒకటి ఉంది అంటున్నారు అందరూ. చాలా మంది మాట్లాడుతున్నారు దీని మీద. ఏంటంటే ఆ అమ్మాయిని కావాలని ఫ్రెండ్స్ తో బెట్టి కట్టి మరి ప్రేమలో దింపాడు అనేది రకరకాల వస్తున్నాయి. అవన్నీ సంతోషం అండి. అవి అవసరం కుట్లేదు, అవన్నీ కోర్టులు నిర్ణయిస్తాయి. దయచేసి మనం కోర్టులను గౌరవించండి. డెఫినెట్లీ కోర్టు పరిధిలో దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసి తప్పు జరిగితే శిక్ష పడాల్సింది. ఇంకా మేమంటున్నాం ఏంటంటే, మేమే అంటున్నాం కఠినాది కఠినం, అవసరమే దుర్శిక్ష పెట్టండి. వీళ్ళ కేటీఆర్ బాగా తీరలేదు బండి సంజయ్ మీద. ఇప్పుడు ఏదో అన్నట్టు అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది కదా, ఎంత చాతగాని విధవాలండి. ఆయన అన్నాడు చూడు, ఒకవేళ దమ్ముంటే ఎన్నికలలో పోరాడినరా అన్నాడు. ప్రభుత్వం దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఏది రోజు ప్రెస్ మీట్ లాంటి తెలంగాణ భవన్లో ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటేందుకు వాడేదో అబ్బాయి కూడా 50 ఏళ్ళోడు కాదు. నిజంగా వాళ్ళకున్న నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ నిజంగా తప్పే జరిగితే ఎంత కఠినమైన చర్య తీసుకోండి. లేదంటే కూడా రెండు కుటుంబాల మధ్యన బంధుత్వం ఉందని అంటున్నారు, సేమ్ కమ్యూనిటీ అంటున్నారు. ఏదైనా మనస్పార్థలు ఉంటే తొలగిపోయి కుటుంబాలు కలిసి ఉండాలనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది సార్, బండి సంజయ్ కుమార్ ని కావాలని ఈ కేసులు ఇరికించారు, ఆ అబ్బాయిని కానీ ఆయన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలని ఏమన్నా మీకు ఏమైనా అనిపిస్తుందా? అట్లాంటి అంటే మేము అన్నది ఏంటంటే, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత మాకు అనుమానం బలం చేకూర్చింది. ఎందుకంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి ఇమ్మని లేదు. ఇంతవరకు ఇన్ని జరిగినాయి, ఎన్ని కాంగ్రెస్ అక్రమాలు జరిగినా ఇంతవరకు ఇంత రోజు సీరియల్ కంటిన్యూ ఉన్నట్లు వీడియో సమావేశాలు పెట్టినప్పుడు ఉన్న డబ్బంతా, అవినీతి డబ్బంతా బయటకు పెడుతున్నారు. ఒక 100 ఉన్నట్లు ఇప్పుడు 100-200 యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కేటీఆర్ గారికి. అవన్నీ ఇదే పనిగా. ఒకటండి, దయచేసి ఇద్దరు పిల్లలే, మరి ఏం జరిగినా చట్టబద్ధ సంస్థలు దర్యాప్తు చేస్తుంది. న్యాయస్థానంలో కేసు ఉంది, అది దర్యాప్తు సంస్థలకు అవకాశం ఇవ్వండి. న్యాయస్థానంలో అవిట్ల పని అవి చేయండి. ఇప్పుడు ఏదైతే ఆరోపణలు కంప్లైంట్ అయింది, అరెస్ట్ అయిపోయింది, జైల్లో ఉన్నాడు, ఇంకా మీకు ఏం కావాలా అన్నాడు కదా. ఒకవేళ నీకు బండి సంజయ్కి ఇట్లా మీకు, ఎందుకంటే బండి సంజయ్ అంటే ప్రత్యేకమైన వ్యతిరేకత. ఎందుకంటే ఆ దొరల గడియలని బద్దలు కొట్టిండు, ఒక అహంకార ప్రభుత్వాన్ని మెడలు వంచిండు, వీళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని తొక్కు చేసిండు. ఎందుకంటే ఇంకా దోసుకునే వాళ్ళు కదా, ఇంకా మొత్తం వీళ్ళే కాకుండా ఇలా బంధువులు, వీళ్ళు దూర బంధువులు కొన్ని 1000 మంది దోసుకున్నారు తెలంగాణని. మొత్తానికి అందరు ఇట్లా పగబట్టున్నారు ఇలా బంధువులంతా, ఒక 5-6 బండి సంజయ్ మీద. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంకి వెళ్ళొచ్చు, ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి వచ్చి ఒక కేంద్ర మంత్రి స్థాయి లేదు. ముందే ఇప్పుడు నేను అనేది కాదు, ఇది మీ గౌరవ ముఖ్యమంత్రి అంటాడు అసెంబ్లీ, ఆ కళ్ళల్లో విషం చూడు, ఆ కళ్ళల్లో ఎట్లా చిమ్ముతారు ఇళ్ళని. కాబట్టి బండి సంజయ్ మీద కడుపు నిండా పగ ఉన్నట్లది, ఇలా కుటుంబానికి ఇలా